మహాభారతంలో ద్రోణాచార్యుడు ఒక శక్తివంతమైన సైన్యాధిపతి, గొప్ప గురువు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన అగ్రసేనానిగా పోరాడారు. ఆయనను ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయుధాలపై నిపుణుడు, యుద్ధంలో అనుభవజ్ఞుడు. అతని బలంతో ఓడించడం అసాధ్యం అనుకున్న కృష్ణుడు మానసికంగా ధైర్యం కోల్పోయేట్లు వ్యూహం రచించాడు. ద్రోణునికి ఒకే బలహీనత ఉంది. అతని కొడుకు అశ్వత్థామ. ఈ విషయం తెలిసిన కృష్ణుడు భీముణ్ణి అశ్వత్థామ అనే పేరుతో ఉన్న ఒక ఏనుగును చంపమన్నాడు. తరువాత యుధిష్ఠుడిని అడిగాడు, అశ్వత్థామ చనిపోయాడా? యుధిష్ఠిరుడు బాధతో నమ్మకంతో అన్నాడు, అశ్వత్థామ మృతుడు, మెల్లగా ఏనుగు. ద్రోణుడు మొదటి మాట విని తన కొడుకు చనిపోయాడని నమ్మేశాడు. ఆయుధాలు వదిలేశాడు, ధ్యానంలో కూర్చున్నాడు. అయితే అదే సమయంలో దృష్టజ్యుమ్నుడు వచ్చి ద్రోణుణ్ణి చంపేశాడు. ఇలా ఓ గొప్ప యోధుడు శక్తితో కాదు, ఒక అబద్ధం, ఒక వ్యూహంతో తన చివరి శ్వాసను విడిచాడు. ఇలాంటి ఎన్నో చిన్న చరిత్రల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.